ఇండిగో విమాన సర్వీసుల్లో 4 రోజులుగా తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. దేశంలో ఎయిర్పోర్ట్లన్నీ బస్టాండ్లను తలపిస్తున్నాయి. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం కలగడంతో 4 రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. దేశవ్యాప్తంగా 523 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీలో 225 ఇండిగో విమానాల రాకపోకలను క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్ లో 32 విమానాల రాకపోకలు రద్దయ్యాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పెళ్లి కొడుకు తిప్పలు మామూలుగా లేదు. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన యువకుడు చెక్ ఇన్ అయిపోయిన గంటల తరబడి ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాగేజ్ వెనక్కి ఇమ్మని బతిమాలన స్పందించడం లేదని వాపోయాడు. ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇండిగో వైఫల్యానికి ప్రభుత్వ గుత్తాధిపత్య నమూనాయే కారణమని రాహుల్ గాంధీ విమర్శించారు. విమాన ప్రయాణ ఆలస్యాలు, విమానాల రద్దుతో భారతీయులే మూల్యం చెల్లించుకుంటున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గత 4 రోజులవుతుంది ఇండిగో విమాన సర్వీసుల్లో అయితే అంతరాయం ఏర్పడి దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరి అక్కడికి వచ్చిన ప్రయాణికులకు ఏమైనా ఆల్టర్నేటివ్ గా చూపెడుతున్నారా? మొత్తానికి చూస్తే ఇండిగో సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా ఆ సర్వీస్లో అంతరాయం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సేవల్లో చూస్తే మాత్రము ఈ యొక్క సర్వర్లకు సంబంధించి సాంకేతిక లోపం కావచ్చు, అంతేకాకుండా సిబ్బందికి సంబంధించిన కొరత నేపథ్యంలో ఈ యొక్క విమానం సంబంధించిన సర్వీసులు పూర్తిగా అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పటికైతే ఆ ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా 523 ఫ్లైట్స్ అంతా కూడా ఆలస్యంగా దీనికి సంబంధించి కూడా బయలుదేరుతున్నాయి. కొన్ని విమానాలు అయితే రద్దు కూడా అయిన పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్, అంతేకాకుండా ఢిల్లీ, అహ్మదాబాద్, గుజరాత్, బెంగళూరు, ముంబై ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించిన విమానాలు చాలా కూడా రద్దయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి దీనికి సంబంధించి ప్రయాణికులు మాత్రము తీవ్ర ఇబ్బందులు కూడా గురి అవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణికులు ముందుగానే ఈ యొక్క ఇండిగోకి సంబంధించిన ఈ యొక్క ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకుంటున్నారు. అప్పుడు మాత్రం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నారు. కానీ ఈ యొక్క ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్ సరైన సమయానికి రాకపోవడం, అంతేకాకుండా ఒక్కసారిగా ఈ యొక్క విమాన సర్వీసు రద్దయిందంటూ కూడా వెంటనే యొక్క ప్రకటన చేయడం, దీనిపైన కూడా ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది ప్రయాణికులు వస్తున్నారు. అక్కడ ఫ్లైట్ రద్దయిన నేపథ్యంలో చూస్తే మాత్రం వారు ఆందోళన వ్యక్తం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లైట్కు సంబంధించిన రద్దయితే తమకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ ఈ నెల 8 నుంచి చాలా తక్కువగా దీనికి సంబంధించి యొక్క ఫ్లైట్స్ యొక్క సర్వీస్లో ఉంటాయి. అయితే మొత్తానికి ఈ యొక్క రెక్టిఫై గానికి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా పూర్తిగా ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. సాంకేతిక లోపం కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని లోపాలను కూడా పూర్తిగా గుర్తించి కరెక్ట్ సమయానికి యొక్క సర్వీసులు అందే విధంగా కూడా ఫిబ్రవరి 10 తారీఖు కల్లా పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ ఆ యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము వివిధ ఎయిర్పోర్ట్లో మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఎందుకంటే ముందుగానే ఒక గమ్యస్థానానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా కానీ అక్కడ ఒక్కసారిగా వచ్చిన వెంటనే యొక్క ఫ్లైట్స్ రద్దయిన తెలిసిన వెంటనే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమకు ముందుగా సమాచారం ఇవ్వాల్సిందే అనేది మాత్రం రైట్. థ్యాంక్ యూ పవన్.